రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11వ వాక్యం నుండి 14వ వాక్యం బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి దయచేసి చూడటానికి ప్రయత్నం చేయండి. ఇందులో కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి 14 వాక్యాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అలరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట రాయబడిన ప్రాముఖ్యమైన మాట ఒకసారి మనం గమనించినట్లయితే 11వ వాక్యంలో మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపమై ఉన్నది. మనం విశ్వాసులమైతేనే రక్షింపబడినట్లు కదండి. మనం విశ్వాసులం అయ్యాము అంటే రక్షింపబడినట్లే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం 9-10 వాక్యాల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురని బైబిల్ చెప్తుంది. 1 యోహాను 1:9-10 రాయబడినట్లుగా మన పాపమును మనం ఒప్పుకొని ఎడల యేసు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేస్తాడు అని రాసింది. ఎఫెసీ 2:7 ప్రకారం గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు కృప ద్వారా అని రాసింది. మరి ఇక్కడ రాసిన ఈ పదవి ఏంటని ఒకసారి నేను ఆలోచించినప్పుడు మనము వీటన్నిటిని బట్టి విశ్వాసులమయ్యాం. యేసుని విశ్వసించి విశ్వాసులమయ్యాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాం. ఆ తర్వాత కామా పెట్టి అక్కడ రాసిన తెలుగులో ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది అంటున్నాడు. ఈ రక్షణ ఏంటి? ఈ రక్షణ ఏమిటనంటే కడవరి రక్షణ. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2-3 వాక్యాల్లో నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీకు కూడా స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్తాను, వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వాక్యం నుండి 17-18 వాక్యాల వరకు కూడా మీరు చూస్తే 1 తెస్సలోనికలో ప్రభువైన యేసుక్రీస్తు ఆర్భాటముతో ఆయన మేఘాల మీదకి రాబోతున్నాడట. వస్తానని చెప్పాడు ఆయన. యోహాను 14లో ఏ మాట చెప్పాడో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ తెస్సలోనిక సంఘం ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది 1వ శతాబ్దంలోనే. ఆ సంఘము 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 9-10 వాక్యాల్లో ఉగ్రత నుండి తమను తప్పించబో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. 1వ శతాబ్దంలోనే ప్రభు అప్పటికే పరలోకానికి వెళ్ళిపోయాడు. మహామోహని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన నేను వస్తానని చెప్పాడు కదా, ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అప్పుడు పౌలు గారు వారిని బలపరుస్తూ మీరు ఎదురు చూడటం మంచిదే, నేను కాదంటలేదు, ఎదురు చూస్తూనే ఉండండి, కానీ ఒక రోజున ప్రభు ఖచ్చితంగా మేఘాల మీదకి వస్తాడు. మేఘాల మీదకి వచ్చి ఆయన తనకిష్టమైన వారిని, తనతో నమ్మకంగా స్థిరంగా ఉన్న వారిని, విశ్వాసాన్ని కాపాడుతూ బ్రతుకుతున్న వారిని ఆయన తనతో కూడా తీసుకొని వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు ఎలా మనం మారుతామంటే యేసు వలె మార్పు చెందించి తీసుకొని వెళ్తాడు. అప్పుడు మనం 7 సంవత్సరాలు పరలోకంలో ఉంటాం, ఆ తర్వాత భూమి మీదకి వస్తాం. అది తర్వాత సిద్ధాంతం, అది వేరే అనుకోండి, వదిలేండి, ఆ డాక్టర్ని వదిలేండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చి పిలిచినప్పుడు ఆయన వచ్చే లోపల ప్రభువులో ఉండి మరణించిన వారు ముందు లేస్తారు. సజీవులమై ఒకవేళ మనం ఉంటే మహిమ శరీరం ధరించుకొని నమ్మకంగా ప్రభు కొరకు బ్రతికితే రక్షణ పొందిన మనం ఆ కడవరి రక్షణ ఒకటి ఉందని, ఈ దేహము మహిమ దేహంగా మార్చబడుతుందనే నమ్మకం మనకుంటే ఏమండి తప్పనిసరిగా ప్రభు దగ్గరికి చేరతాము. ఇది ఆ తెస్సలోనిక సంఘానికి పౌలు గారు సెలవిస్తున్నారు.
ఇక్కడ రోమీలకు రాస్తూ కూడా పౌలు గారు ఇదే మాట, పౌలు గారు ప్రసంగాల్లో కానీ పౌలు గారి మాటల్లో కానీ ఎప్పుడు సెకండ్ కమింగ్ ఆఫ్ జీససే. మనం కూడా అదే పందాలో మనం వెళ్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది అని అర్థం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. రాత్రి గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. ఆ పైన అంటాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని. క్రైస్తవులతో ఈ మాటలు వింటున్న వాళ్ళతో ప్రభు చెప్తుంది అని తెలుసండి, మీరు కాలాన్ని ఎరగండి, మీరు కాలాన్ని ఎరగండి. డిసర్న్ యువర్ టైం. కాలాన్ని ఎరగండి. మీరు టైం ఏంటో, టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. కాలమును ఎరిగి మీరు నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించండి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించండి. అలరితో కూడిన ఆటపాటలు మత్తైన కామ విలాపములైన లేకుండా విసర్జించండి. ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోండి. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవద్దు. ఇక్కడ 4-5 పాయింట్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడి మీతో పంచుకొని ఈ సందేశాన్ని ముగిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నివసించే కాలము ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్న కాలం. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు కన్య గర్భంలో పుడతాడని లేఖనాలు సెలవిచ్చాయి. మెస్సయ్య పుడతాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలె మౌనంగా ఉండిపోతాడని, వ్యసనాక్రాంతుడై వ్యాధిగ్రస్తుడై సురూపమైన సొగసైన లేనివాడిగా మారతాడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి దీర్ఘాయుష్మంతుడవుతాడని కూడా యెషయా గ్రంథం 53లో రాసింది. అదే యెషయా 7వ అధ్యాయంలో కన్య గర్భము ధరించి కుమారుణ్ణి కంటుందని కూడా రాయబడింది. ఈ విధంగా లోక పాపాల నుండి మానవుని రక్షించగలిగిన రక్షకుడు పుడతాడని పరిశుద్ధ గ్రంథంలో 300 ప్రవచనాలు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక ద్వారా నెరవేర్చాడు. ఆది కాండము నుండి, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వాక్యము నుండి మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో రక్షకుని యొక్క రాకడను గురించి పాత నిబంధన గ్రంథాలన్నింటిలో కూడా రాయబడింది. దాన్ని తరిచి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ 300 సార్లు రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తానని స్వయంగా ఆయన చెప్పాడు. దాని గురించి 1000 ప్రవచనాల దాకా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆ 1000 ప్రవచనాల్లో ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటంటే, యెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎన్నో సంవత్సరాలు ఇశ్రాయేలు, కొన్ని 2000 సంవత్సరాలు ఇశ్రాయేల్ అనే దేశం ప్రపంచ పటంలో లేకుండా పోయిన ఇశ్రాయేల్ దేశం 1948లో ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు చిగురింపజేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచంలో అనేక ప్రాంతాల నుండి ఇజ్రాయేల్ దేశానికి తరలి వచ్చి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది యుఎన్ఓ సహాయంతో. ఇది గొప్ప ప్రవచనం. ఇక దీని తర్వాత జరగాల్సింది ప్రభు యొక్క రాకడే. ఇప్పుడు మనం సంఘ యుగంలో ఉన్నాం. మనము సంఘకాలం అంటారు దీన్ని. సంఘకాలంలో మనం ఉన్నాం. నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ప్రభు మేఘాల మీదకి రావడమే జరగబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మేఘాల మీదకి వస్తాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ప్రభు మొదటి రాకడ జరిగింది, 300 ప్రవచనాలు నెరవేరాయి. ప్రభు రెండో రాకడ 1000 ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. బైబిల్ సత్య వేదము, సత్య గ్రంథము. ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా మారబోతామో మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో గతంలో కూడా మనం చూసాం. ప్రియులారా, మనము ప్రభు రాకడ సమయంలో ఎలాగ ఉంటామని యోహాను భక్తుడు చెప్తున్నాడంటే, ఆయనను పోలి ఉందము. మీరు నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ప్రభు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన్ని పోలి ఉంటాము అని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. ఆయన పోలికగా మనం మార్చబడేదే కడవరి రక్షణ. ఆయన పోలికగా మనం మార్చబడే ఈ రక్షణ మనకు సమీపంగా ఉందని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 13వ అధ్యాయం 11వ వాక్యంలో 2వ భాగంలో చెప్తున్నాడు. ఈ రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారికి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 30 వాక్యం 31వ వాక్యం చదువుతాను. 31 వాక్యం. అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునడి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపములనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంజూరపు చెట్టు చూసినప్పుడు వసంతకాలం సమీపిస్తుందని అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ప్రాంతాల్లో పెరిగే అంజూరపు చెట్టును చూసినప్పుడు కొన్ని పంటలు మనం చూసినప్పుడు ఏ కాలంలో ఏ పంట పండుతాయి మనకు కూడా బాగా తెలుసు. ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ అంజూరపు చెట్టును గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ అది చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఏంటంటే జరగబోయే ఈ సంగతులన్నీ రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాల మీద యుద్ధాలు జరగటం, అక్రమం విస్తరించడం, ప్రేమ నశించిపోవటం, పురుషులే అవాచ్యమైన కార్యాలు చేయటం, స్త్రీలు వివాహాలు చేసుకోవటం, ఏమంటే రకరకాల గేమ్ మ్యారేజెస్ అని, ఆ మ్యారేజెస్ అని, ఈ మ్యారేజెస్ అని రకరకాల అపవిత్రత ఈ లోకంలో ఎంత అక్రమం విస్తరిస్తూ ఉందంటే కంప్లీట్ గా ప్రేమ నశించిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. ఈరోజు ఇందాక అన్న ప్రార్థన చేసినట్టుగా నిజమైన దేవుని బిడ్డలు అనేకుల చేత ద్వేషింపబడుతున్నారు. సత్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు వినడానికి ఇష్టపట్ల సంపాదనే ధ్యేయంగా పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ధనవంతులొకటికి అపేక్షించి ఊరిలో చిక్కుకున్న వారు ఈ రోజున అనేక మంది ఉంటూ ఉన్నారు. సత్యాన్ని తిరస్కరించేవారే రకరకాల సత్యాన్ని రకరకాల రూపాలకు మార్చి పూజించేవారు ఈ రోజున ఎక్కువ మంది అవుతున్నారు. రాను పెరుగుతున్నారు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆ యొక్క విధానాలు ఎక్కువైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ నోవహు దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని గుర్తుపట్టమని తన రాకడను గురించి ప్రభు తానే స్వయంగా చెప్తున్నాడు. ఇక ఆయనే చెప్పిన తర్వాత ప్రభువుని నమ్మే మనం ఆయన మళ్ళా వస్తాడని నమ్మకపోతే ఎలాగండి? ఇవన్నీ ఏదో బైబిల్లో రాసి ఉంది, ఏదో కర్మగాలి యేసు ప్రభువుని నమ్ముకున్నాం, వినాల్సి వస్తుంది కాబట్టి వింటున్నామనే బ్యాచ్ కూడా ఉంది. మీరు కర్మగాలి యేసు ప్రభువుని నమ్ముకోలా. నరకానికి పోకుండా యేసు మనల్ని ప్రేమించి రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించలా. మీరు యేసు ప్రభువుని సామాన్యంగా నమ్ముకోలేదండి. మీరు యేసు ప్రభువుని నమ్మారంటే యమలోకము లేదా నరకం తప్పించబడింది గుర్తుపెట్టుకోండి. కర్మగాలి నమ్ముకున్నాను, కులం పోగొట్టుకున్నాను కంగారు పడకండి. యేసు ప్రభువుని నమ్ముకోవడం ఒక రకంగా మీరు ధన్యులు, అదృష్టవంతులనే పదం నేను వాడకూడదు, కానీ నిజంగా మీరు అదృష్టవంతులే. ఈనాడు చేసుకున్న పుణ్యం అంటారు మన పల్లెటూళ్ళలో కానీ మన సాంప్రదాయాల్లో. నేను ఆ మాట అనను కానీ ఒక రకంగా మీరు పుణ్యాత్ములే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన్ని నమ్ముకున్న మీరు నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఒక 4 హెచ్చరికలు చేస్తున్నాడు. మొట్టమొదటిగా అక్కడ అంటుంది ఏంటంటే నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి. ఫస్ట్ మీరు నిద్ర మేలుకొని వేళ అయింది, మీరు ఫస్ట్ వేకప్, మీరు నిద్ర మేలుకోండి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. పౌలు గారు రోమీలకు చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ రోజున మనతో కూడా ఆయన నమ్ముకున్న మనము నిద్ర మేలుకోవడం అంటే పొద్దున్నే తెల్లారి కోడి కూయంగా నిద్ర మేలుకోవటం కాదండి. నిద్ర మేలుకోవటం అంటే మనం ఎప్పుడు కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా, ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనం మదిలో ఉండాలని, ఆయన ఖచ్చితంగా ఒక రోజు వస్తాడనే నమ్మకంతో మనం ఎదురు చూసేవారిగా ఉండాలని, ఆ విజిలెన్స్ మనకు ఉండాలని ఈ యొక్క వాక్యంకి అర్థం. బీ విజిలెంట్, మెలకుగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, బాధ్యత కలిగి ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న మనం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడని బైబిల్ రాసింది. దేవుడి పని అంటే వాక్యం చెప్పటమే కాదండి,
వాక్యం వినడం మాత్రమే కాదండి, దేవుడి పని అంటే దేవుడు మనకు అప్పగించిన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆరాధనకు వెళ్ళే మనం మన కుటుంబ బాధ్యత అప్పగించిన, ఉద్యోగ బాధ్యత అప్పగించిన, వ్యాపార బాధ్యత అప్పగించిన, ప్రభు నామ మహిమార్థం ఒకవేళ చదువుకునే పిల్లలకు చదువుకునే బాధ్యత అప్పగించిన, వివాహమైన బిడ్డలకు సంసారం చేసే బాధ్యత అప్పగించిన, ప్రభువుకి ఘనత తెచ్చే విధంగా బతకటమే యెహోవా పని అండి. యెహోవా పని. చాలా మంది పాస్టర్లు యెహోవా పని అంటే పాస్టర్ పని చేయటం అనుకుంటాం మనం. కాదండి. యెహోవా పని అంటే దేవుడు మీకు ఇప్పుడు వాక్యం వినే సమయం ఇచ్చాడు. మీరు శ్రద్ధగా వింటున్నాను అనుకోండి, ఖచ్చితంగా మీరు యెహోవా పని శ్రద్ధగా చేస్తున్నట్టే లెక్క. శ్రద్ధగా లేదనుకోండి, ఒకవేళ ఏదైనా బిజీగా ఉండి మీరు జాయిన్ అనుకోండి, కంగారు పడకండి దాని గురించి. కానీ మీ హృదయం ఎలా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవ చేసే సేవకుడైన విశ్వాసైన దేవుని పనిని మనం ఎంత నమ్మకంగా చేస్తున్నాం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా, దేవుని పని అంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, ఆ విషయాలన్నింటిలో కూడా మనం రెస్పాన్సివ్గా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, చురుగ్గా ఉండాలి, ఏమండి మెలకుగా ఉండాలి, తెలివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రమత్తులంగా మనం ఉండకూడదు, అంధకార సంబంధులకు అసలు ఉండకూడదు, నిద్రమత్తులుగా ఉండకూడదు. మనం పగటి వారం, మనం చీకటి వారం కాదు. అంటే రాత్రిపూట నిద్రపోకూడదు అంటే ఖచ్చితంగా నిద్రపోండి, చాలా మంచిది. అది కాదు, నిద్రపోయినా మన అంతరంగంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన ఒక ఆలోచన అనేది, అంటే మనం ఆయనలో ఉన్నామనే ఆలోచన ఎప్పుడు మనం కలిగి ఉండాలి. నిద్రలో కూడా మనం పాపాన్ని ప్రేమించే వరకు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు 34వ వాక్యము 35వ వాక్యంలో ఈ మాట రాస్తున్నాడు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందు దూతలైనను, మనిషి కుమారుడైన ఎరుగుడు. ఆయన కూడా తెలియదంటే ఎప్పుడు వస్తాడో. తండ్రి అయిన దేవుడికి మాత్రమే తెలుసు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. బీ కేర్ఫుల్, జాగ్రత్త, బీ అలర్ట్. ఏమండి మెలకుగా ఉండండి, బీ విజిలెంట్, బీ అలర్ట్. ప్రార్థన చేయండి, ప్రే. ప్రభువే స్వయంగా చెప్పాడు ఈ మాట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలరా, మనం ఎప్పుడు కూడా ఏమంటే రాత్రి వారం కాకుండా పగటి వారంగా ప్రతి క్రైస్తవుడు బతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు. రోమా సంఘంతో పౌలు గారు రాస్తున్నాడు, మీరు రాత్రి వారిగా ఉండకండి సంఘమా. రోమా సంఘాన్ని అప్పటి వరకు పౌలు గారు చూడలా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన్ని కొందరు రోమా నుంచి వచ్చి రక్షించబడ్డారు. ఆ రోమా ప్రాంతానికి కొంతమంది యూదులు వెళ్ళున్నారు అక్కడ వ్యాపార పర్పస్తో. ఇక్కడ రక్షించబడి అక్కడ ఇంటింట సంఘాలు స్థాపించారు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 26 ఇంటి సంఘాలు రాసున్నాయి అక్కడ. ఫీబే అని, ఏమండి లూసియా అని, రకరకాల పేర్లతో అక్కడ 26 ఇంటి సంఘాలు ఉన్నాయి రోమా పట్టణంలో. ఆ సంఘాలకు పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఉత్తరం రాసింది ఎప్పుడంటే 57-58 ఏడీలో రాశాడు. పౌలు గారు మరణించి ఇంచుమించుగా ఈ ఉత్తరం రాసిన 10 సంవత్సరాలు మరణించాడు. రోమా చక్రవర్తులే చంపారు. ఆ తర్వాత రోమా పట్టణానికి వెళ్ళాడు ఆయన. అసలు అప్పటిదాకా రోమా ఎలా ఉంటుందో, ఇటలీ ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. కానీ అక్కడ సంఘాన్ని గురించిన విషయాలు ఆయనకి తెలిసి కొంతమంది ద్వారా విన్నప్పుడు కొన్ని విషయాలు ఆ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా ఎక్కువగా సిద్ధాంతాలనే బోధించాడు పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో. ఈ 13వ అధ్యాయంలో మాత్రం ప్రభు రాకడని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సంగమా, మీరు మెలకుగా ఉండండి, నిద్ర మేలుకున్నట్లుగా ఉండండి, మీరు పగటి వారుగా ఉండండి, నిద్రమత్తులు కాకండి, బీ విజిలెంట్. మార్కు సువార్త 13:37 కూడా అదే, మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి. ఏమండి దేవుని పనిలో పారిభాగస్తులు ఏంటండి. వాక్యం చెప్పే భాగ్యం మనకిస్తే వాక్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి. పాటలు పాడే బాధ్యత పాటలు పాడండి, సిగ్గుపడకండి. ఏమండి చదువుకునే బాధ్యత ప్రభు ఇస్తే కాలేజీలో సాక్షులు ఉండండి, ఉద్యోగంలో సాక్షులు ఉండండి. ఎక్కడ కూడా మీరు అంధకార సంబంధులుగా మాత్రం ఉండకండి, నిర్జీవంగా ఉండకండి, బాధ్యత లేని వారిగా ఉండకండి. ఏమండి ఇన్యాక్టివ్గా ఉండకండి, ఏదో రేపు చచ్చిపోతాం అన్నట్టు ఉండకండి. రేపు చనిపోబోయే ముందు కూడా ఈ రోజు కూడా యాక్టివ్గానే పనిచేయండి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత. బీ విజిలెంట్, బీ పేషెంట్.
ఏమండి ప్రేయర్ఫుల్ గా ఉండండి. ఇది పౌలు గారు ఆ సంఘానికి సెలవిస్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వాళ్ళరా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వాక్యాల్లో కూడా మనకు బాగా తెలుసు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా మనం ఉండాలని బైబిల్ పలు సందర్భాల్లో కూడా హెచ్చరిస్తుంది. అదేవిధంగా కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక రిఫరెన్స్ రండి చదవాలంటే ఇప్పుడు టైం పడుతుంది కనుక, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం, 4-5వ వాక్యం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘము వెలుపలి వారి అంటే జ్ఞానంగా నడుచుకోండి. ఇక్కడ కూడా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించండి. ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసే స్థలాల్లో ప్రభువుకు సాక్షిగా బతకండి. కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజీలో ప్రభువుకు సాక్షిగా బతుకు. ఎక్కడైనా ప్రభువు సాక్షిగా పిల్లల్ని కూడా పెంచు. కూలి పని చేసే వ్యక్తి అయితే కూలి పనిలో ప్రభువు సాక్షిగా బతుకు. ఒకప్పుడు సినిమా పాటలు పాడేదానివి, ఇప్పుడు దేవుడి పాటలే పాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీ ప్రభు త్వరగా రాబోతున్నాడు, నిన్ను ఆయన పోలికగా మార్చబోతున్నాడు. ఇది సందేశం. ఇక్కడ ఇది సందేశం. పౌలు గారు ఎఫెసీకి రాసిన, కొలసీలకు రాసిన, ఏమండి ఇదే మాట చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఏం చేయాలండి సద్వినియోగం అంటే? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 6-11 వాక్యాలు మీరు చూస్తే ఏమండి ఏం రాసింది? బూదిగంతముల వరకు, యూదయ సమరయ బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా బతకమన్నాడు శిష్యుల్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమంటారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్తలో అంటాడు. సువార్త ప్రకటించమని మార్కు సువార్తలో కూడా అదే పదాన్ని వాడినట్లుగా మనం చూడొచ్చు. గ్రేట్ కమిషన్ మత్తయి సువార్తలో శిష్యులకు ఆయన ఇచ్చిన కమిషన్, అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. శిష్యులకే కాదు మనకు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనది. సంఘాలను కాచుకోవాల్సిన బాధ్యత కాపరులది. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత సువార్థికులది. సంఘాన్ని గాలికి వదిలేసి దేశమంతా తిరిగితే సంఘం పాడైపోద్ది. ఇల్లు పాడు చేసుకొని దేశాన్ని ఉద్ధరిస్తానంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 200 మంది సంఘం అట, సంఘం ఫుల్ గా నిండిందట. కానీ 3 వారాలు బట్టి అక్కడ దైవ సేవకుడే లేడు. ఎవరికో అప్పగించి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ప్రపంచ దేశాలు తిరిగి వస్తానని. ఇది పరిస్థితి. వద్దొద్దు. దేవుడు కాపరత్వం ఇస్తే కాపరత్వమే చేయండి, సువార్త ఇస్తే సువార్త చేయండి, సంఘాలు ప్లాంట్ చేసే బాధ్యత ఇస్తే ప్లాంట్ చేయండి. దేనిలో కూడా అతిశయించకండి, ప్రభువు నామంలోనే అతిశయించండి. 1 కొరింథీ 15:34 ఒక మాట మీరు ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 34. 1 కొరింథీ 15:34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, ఇక్కడ కూడా మేల్కొనే వాడుతున్నాడు. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండాలి మనం. వీ హ్యావ్ టు లివ్ అప్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాస ప్రకారంగా జీవించగలగాలి. వీ షుడ్ బి హిజ్ విట్నెసెస్, క్యాపిటల్ హెచ్. వీ షుడ్ బి హిజ్ విట్నెసెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 7-9 వాక్యాల్లో కూడా రాయబడిన మాట తెలుసండి. మనము నిద్రించే వారం కాదు, నిద్రపోతులం కాదు. ఏమండి? మనము నిద్రపోయే వాళ్ళం కాదు, మనము రాత్రి సంబంధం కాదు, మనం పగటి సంబంధం. కాబట్టి బీ సోబర్, ధైర్యంగా ఉండండి. దేవుడు ఉగ్రత నుంచి మనల్ని రక్షించడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేది దేనికో తెలుసండి? మనల్ని దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి. 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించడం మాత్రమే కాదు, రక్షించబడిన మనల్ని నిత్య నరకాన్ని తప్పించడానికి కూడా ప్రభు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక మెలకువగా ఉందాం, ప్రభు సాక్షులుగా బతుకుతాం. రెండో విషయాన్ని కూడా మనం చూస్తే అది రోమీలకు రాసిన పత్రికలోనే ఏమండి అక్కడ రాయబడిన మరొక మాట కూడా చూస్తే, అంధకార క్రియలను విసర్జించండి, అంధకార క్రియలను విసర్జించండి. ఇక్కడ కింద 14వ వాక్యంలో శరీరేచ్ఛలను నెరవేర్చకండి.
అంధకార క్రియలు విసర్జించండి, శరీరేచ్ఛలు నెరవేర్చకండి. ఏమండి అక్కడ రాయబడిన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించండి. అంధకార క్రియలను విసర్జించండి, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించండి. ప్రియమైన దేవుని బిడ్డలు, రక్షింపబడిన మన జీవితంలో అంధకార సంబంధమైన క్రియలు ఏమి ఉండకూడదు. కొలసి 1:12, 13, 14 వాక్యాల్లో మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విమోచించాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విమోచించబడిన మనం, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనం యేసు రక్తం ద్వారా విడుదల పొందాము. విడుదల పొందిన మనం మరల అంధకారం జోలికి పోవద్దు, శరీరేచ్ఛలు నెరవేర్చొద్దు. మరి ఏం చేయాలండి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించండి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి అని అడిగితే, ఏమండి ఎఫ్ఎస్సి 6వ అధ్యాయంలోకి నేను వెళ్ళటల్లా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించేవారు ఎప్పుడు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 9, 10 వాక్యాల్లో అక్కడ రాయబడింది, మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు, మీరు దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధులు, యాజకులు, రాజులు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని గుణాతిశయములను ప్రచురపరిచేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఎవరమంటే దేవుని గుణాతిశయాలను ప్రచురపరిచే వాళ్ళం. ఇప్పుడు మనం అంధకార క్రియల్లోకి వెళ్ళేవారిగా మనం ఉంటే దేవుని గుణాతిశయాలను ప్రచురపరచలేము. అంధకారం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అంధకారంలోకి వెళ్తే మనం వాక్యం చెప్పినా ఎవడు వినండి. చాలా మంది అనుకుంటారు, మేము వాక్యం చెబుతున్నాం జనం వింటున్నారు అనుకుంటారు. కానీ నీలో పాపం ఉన్నంత వరకు ఆ వాక్యం ఎవరి హృదయంలో కూడా క్రియ చేయదు. ఇది మాత్రం వాస్తవం. మాస్టర్ గారు చెప్పారు వాక్యము, ఏం చెప్పారో మాకు అర్థం కాలేదని అంటారు. కారణం అంధకారం మన హృదయంలో ఉన్నంత వరకు కూడా. అందుకనే అక్కడ రాయబడింది, మనం దేవుని యొక్క స్తుతిని ప్రచురపరిచేవారం కాబట్టి మన జీవితంలో పాతవన్నీ కూడా గతించిపోవాలి, సమస్తము నూతనము కావాలని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. ఏమండి పాత ఆలోచనలన్నిటిని కూడా మనం విడిచిపెట్టగలగాలి. ఫిలిప్పి 3:13 రాస్తాడు, వెనుకున్న వాటిని అన్నిటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. వెనుకున్నవి ఏంటి? ఒకప్పుడు మనం ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో ఏముంది, మనం ఒకప్పుడట వాయు సంబంధమైన వాయుమండల అధిపతిని పూజించామంట. ఒకప్పుడు కామ వికారాల చేత కొట్టబడ్డామంట. ఒకప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు, ఇక్కడ రాసి ఉంది కదా 13వ అధ్యాయంలో, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయట మన దగ్గర. ఒకప్పుడు మత్సరం ఉంది, ఒకప్పుడు పోకిరి చేష్టలు ఉన్నాయి, ఒకప్పుడు ఏమండి కలహం ఉంది. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. కానీ ఈ రోజున అన్నిటిని విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించేవారు ఎలా ఉంటారు? ఒక్క మాట నేను చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మీరు చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఇవే. వాక్యము, రక్షణ, శిరస్త్రాణము అవి సాతాన్ని ఎదిరించేవి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారు, ప్రభు రాకడలో ఎత్తబడేవారు ధరించాల్సింది ఏంటంటే 12వ వాక్యంలో, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకోండి. పుటాన్ న్యూ థాట్స్, ఇవి ధరించుకుంటేనే ప్రభు రాకళ్ళు ఎత్తబడతాం. సాతానును జయించడానికి అవి కావాలి, ప్రభు రాకళ్ళు ఎత్తబడటానికి ఇవి ధరించుకోవాలి. ఒకప్పుడు మనం ఎవరము వీటికి విరుద్ధంగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13, 14 వాక్యాల్లో ఉన్న లక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయి, చెడు లక్షణాలు. ఇప్పుడు వీటిని ధరించుకోవాలి. ఏమంటున్నాడు అక్కడ? ఎవడైనా తనకు హాని చేసిన అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. సహోదరి సహోదరుడా, ప్రేమ లేకపోతే మన దగ్గర ఉన్న బైబిల్ మొత్తం వేస్ట్ అండి. మనం పొరుగు వాడిని ప్రేమించలేకపోతే, శత్రువుని సైతం క్షమించలేకపోతే
వినయము దీర్ఘశాంతం మన దగ్గర లేకపోతే, జాలిగల మనసు దయాళత్వం మనకు లేకపోతే, దీర్ఘశాంతం అనే సహించే గుణం మనకు లేకపోతే, పరిపూర్ణతనిచ్చే ప్రేమ మనం ధరించుకోకపోతే మన సేవ వ్యర్థం, మన విశ్వాస జీవితం వ్యర్థం, ఇన్నాళ్ళు చేసిన భక్తి కూడా వ్యర్థమే. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. కొలస్సీ 3, 12, 13, 14 వాక్యాలు రాయబడిన వాటిని మనం ధరించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవడన్నా సహాయం చేస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రభు విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి. అన్నం పెట్టిన చేతిని నరక్కండి. ఇది క్రైస్తవుడికి తగదు. ప్రభు రాకళ్ళు ఎత్తబడ్డావు. ఏమండి, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ, ఏమండి, దేవుణ్ణి గూర్చి గానములు చేయుచు క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయండి. క్రీస్తు వాక్యం మీలో నివసించకపోతే ఏమండి, ప్రభు రాకళ్ళ మనము ఎత్తబడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది నేను చెప్పి ముగిస్తాను. అక్కడే రోమీయులకు రాసిన పత్రికలోనే రాయబడిన మాట 13వ వాక్యం చివరిలో, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోండి. మర్యాదగా నడుచుకోండి. దీన్ని ఇంగ్లీష్ లో వాక్ రైట్లీ, ప్రాపర్ గా నడవాలి. లెటర్స్ వాక్ ప్రాపర్లీ. మర్యాదగా నడుచుకోండి. ప్రభు రాకడలో ఎత్తబడే వాళ్ళు మొదట నిద్ర మేలుకోనండి, మెలుకు కలిగి ఉండండి. రెండవది ఏమండి, అంధకార సంబంధమైన వాటిని విసర్జించండి, శరీరాశల్ని విసర్జించండి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి. మూడవది వాక్ ప్రాపర్లీ, వాక్ రైట్లీ. చక్కగా నడవండి. ఎందుకురా వంగి వంగి నడుస్తావు? మా చిన్నప్పుడు మా బావ అనేవాడు నన్ను, ఎందుకురా గూనోళ్ళలాగా వంగి నడుస్తావు అనేది. కానీ నేను చాలా సార్లు స్ట్రైట్ గా నడవడానికి ప్రయత్నం చేసి అప్పుడు బక్కగా ఉండేవాడిని. ఇప్పుడు కూడా బక్కగా అయ్యాను అనుకోండి. మధ్యలో చాలా లావు ఉండేవాడిని. ఆ వంగి 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 నడిచి నాకు ఇప్పుడు మెడ నొప్పి స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నాను, ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదనిపిస్తుంది. నాకు వంగిపోయే అలవాటు ఎక్కువ. అది నన్ను బాగా దెబ్బతీసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధంగా ఎప్పుడు కూడా బీ స్ట్రైట్, బీ రైట్, లెట్ us వాక్ ప్రాపర్లీ. ఎలా నడవాలండి? మేము ఎలా నడవాలండి అంటే దానికి ఒకటే ఒక ఆధారము. 2 పీటర్ 2nd చాప్టర్ 21st వర్స్. 2 పేతురు 2వ అధ్యాయంలో రాసింది 21, 22, 23 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, ఏమండి, యేసుక్రీస్తు అడుగు జాడల్లో మీరు నడుచుకోండి అన్నాడు పేతురు గారు. ప్రియులారా, ఈ క్రీస్తు యేసు యొక్క అడుగు జాడల్లో మీరు నడవండి. వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. గతంలో ఒకసారి ఈ వాక్యాన్ని కూడా చెప్పినట్టు గుర్తుంది. యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం నడవగలగాలండి. అది ప్రాపర్ గా నడవటం అంటే. లెట్ us వాక్ ప్రాపర్లీ అంటే యేసుక్రీస్తు అడుగు జాడలు ఏంటి? తనని సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు. యేసుక్రీస్తు అడుగు జాడలు ఏంటి? తన శిష్యుల పాదాలు కడిగాడు. హ్యూమిలిటీ, ఫర్గివ్నెస్, ఏమండి, లవ్, ప్రేమ. ఎంత ఘోర పాపినైనా ప్రేమించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎంత ఘోర పాపినైనా. 6 కుటుంబాలు పాడు చేసిన మనిషిని ప్రేమించాడు. ఊళ్ళో వాళ్ళు పేరంతా మర్చిపోయి పాపాత్మురాలు అంటున్నారు. ఆ మనిషిని ప్రేమించాడు. ఇంటికి పిలిచినోడు ఏంటో ఈ పాపాత్మురాలు కాళ్ళ మీద పడితే కాళ్ళతో తన్నకుండా ఆమెను కాళ్ళ మీదే పెట్టుకున్నాడు అనుకుంటున్నాడు వాడు. ఇంటికి పిలిచినోడు, యేసు ప్రభుని భోజనానికి పిలిచినోడు. అప్పుడు ప్రభు అంటాడు, ఎంత ఘోర పాపను క్షమించాలని నేను వచ్చాను, నశించిన దాన్ని వెతకి రక్షించాలని నేను వచ్చాను. మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం తమాషాకి నమ్ముకోలేదండి. ఆయన ఎవరో నాకు స్పష్టంగా తెలుసు. నేను బలహీనుడినే, నాలో కూడా చాలా అవిధేయతలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల పొందుతూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధపరుచుకుంటున్నాను. నేను సరదాగా అయితే యేసు ప్రభుని నమ్ముకోలే, నా కులం కొరకు నమ్ముకోలే. ఆయన సకల జాతులకు దేవుడనే నమ్మకంతో ఆయన నమ్ముకున్నా.
ఆయన నిత్య రాజ్యాన్ని ఇవ్వగలడని నమ్మకంతో నమ్ముకున్నాను. నన్ను చేయి విడవడు, నా పిల్లల్ని కూడా చేయి విడవడని నమ్మకంతో నేను నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు అడుగు జాడల్లో, ఇన్ హిజ్ ఫర్గివ్నెస్, ఇన్ హిజ్ హ్యూమిలిటీ, ఇన్ హిజ్ లవ్, అది యేసుక్రీస్తు అడుగు జాడండి. దేవుని స్తోత్రం కలుగు. అందుకే కొలసి 3వ అధ్యాయం 1 నుండి 4-5 వాక్యాలు రాయబడింది. ఏమండి, కాబట్టి సహోదరులారా, పైనున్న వాటిని వెతకండి. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. భూమి మీద ఉన్న మీ కామాతురతను, ఏమండి, అబద్ధాన్ని, రకరకాల శరీర క్రియలను చంపేయండి పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు. ఇక్కడ తాత్కాలికమే. దిస్ ఈజ్ టెంపరరీ. ఇక్కడ ఆధార్ కార్డ్ టెంపరరీనే. ప్రియమైన దేవుని బిడ్డరు, గలతీ 5:24 అంటాడు, క్రీస్తు యేసు సంబంధుల శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉంటారు. వీళ్ళే స్ట్రైట్ గా నడవగలరండి. ఇలా ఇలా ఇలాంటి వాళ్ళనే దే ఆర్ వాకింగ్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు మనం. ఎలా నడిచేవాళ్ళని? యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడిచేవాళ్ళని. దేవుని స్తోత్రం కలుగుంది కాక. నా ప్రభు అయిన యేసుక్రీస్తు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు 13 నుండి 15 వాక్యాల్లో చూస్తే, ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. సాతాను గడు ఆయన దగ్గరకు వచ్చి శోధించాడు శరీరధారి కాబట్టి, కానీ వాక్యంతో గద్దించాడే కానీ ఆయన పాపానికి లోబడలా. ఈ రోజున మనకు కూడా శోధనలు వస్తాయి. ఏ వయసుకు రావాల్సిన ఆ వయసుకు వస్తాయి. నా ప్రభువు జయించాడు గనక ప్రాపర్ గా నడిచేవాడు ఏం చేస్తాడంటే, ఆయన జయించాడు, నేను కూడా జయించాలి. ఆయనకు సాధ్యం కానీ మనకెక్కడ సాధ్యం అవుతుంది? ఎందుకు కాదండి, అవుతుందండి. ఎప్పుడు అవుతుందో తెలుసండి? 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వాక్యం రాసింది, మన ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు చెరబట్టినప్పుడు మనలో కలిగే రకరకాల ఆలోచనలు వస్తాయి. నేను కాముగా కూర్చుందామని గోడకు ఆనుకొని కూర్చుంటే ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయో తెలుసండి. ఈ వయసుకి ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయో మీకు కూడా వస్తాయి. వచ్చిన ప్రతి చెడు ఆలోచన కూడా ప్రభువుకు చెరబట్టేసేయాలి దాన్ని. ప్రభు ఈ ఆలోచన నీకు అప్పగిస్తున్నాను. మంచి ఆలోచన, ప్రభు ఈ ఆలోచన నెరవేర్చండి అని అడగగలగాలి. అందుకనే టేక్ క్యాప్టివ్ ఆఫ్ ఎవ్రీ థాట్. ప్రతి ఆలోచనను చెరబట్టండి అంటున్నాడు పౌలు గారు. మనకి ఏ ఆలోచన వచ్చినా ప్రభువా నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఆలోచన ప్రభువుకి అప్పగించి ఆయనకి విధేయులై ఉండగలిగితే ఖచ్చితంగా మనం శోధన జయించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వాక్యాలు మనం చదివితే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తం మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవలనని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతితోనూ భక్తితోనూ పరిశుద్ధతతోనూ బ్రతకాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆ గడియల్లో మనమున్నాం. తప్పనిసరిగా మనము కరెక్ట్ వేలో ప్రభు మార్గంలో, ప్రభు అడుగుజాడల్లో మనం నడవగలగాలి. మనం ఎప్పుడు కూడా మెలకువగానే ఉండాలి. బీ విజిలెంట్. 3వది, మనం ఎప్పుడు కూడా మన ఓల్డ్ థాట్స్ అని అంధకార సంబంధమైన క్రియలన్నీ విసర్జించి మనము ధరించుకోవలసిన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటో కొలసి 3:12 నుంచి 15 వాక్యాల వరకు మనం చూసాం. అక్కడ వినయం ఉంది, క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, కనికరం ఉంది. వీటన్నిటిని కూడా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఈ లక్షణాలు కలిగి ఉండండి రోమా సంఘమా. ప్రభు రాకడ సమీపంగా ఉందని పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరించాడు. ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. సిద్ధంగా ఉన్నాం. ప్రభు రాకడలో ఎత్తబడే ఆ గొప్ప ధన్యత మనలో ప్రతి ఒక్కరికి కలగాలని ఒక దైవ సేవకుడు నేను కోరుకుంటున్నాను.